దేవగురువైన బృహస్పతి 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు విజయాలు ఉంటాయి. 4వ రాశిలో శని సహకరించట్లేదు. అర్ధాష్టమ శని దోషం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. 4, 3 రాశుల్లో రాహువు 3వ రాశిలో యోగిస్తారు. 10, 9 రాశుల్లో కేతు సంచారం, 10వ రాశిలో కేతు యోగిస్తారు. మొత్తం మీద 75% శుభ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం 70% బాగుంది. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. ఆశించిన ఫలితాలు సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేయండి, సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి. భూలాభం విశేషంగా ఉంది. మే 14 నుండి గురుబలం సంపూర్ణంగా యోగిస్తుంది. గృహంలో మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ ప్రయత్నం సహకరిస్తుంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది.